విశాఖలు బరి తెగిస్తున్న మందు బాబులు. మొన్న కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరవక ముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించిన టీడీపీ అధికార పార్టీ నేతలు నేడు మంత్రి తాలూకా అంటూ హల్చల్. అర్ధరాత్రి మద్యం మత్తులో పోలీసులపై మందు బాబుల వీరంగం. మద్దిలపాలెం నడి రోడ్డుపై పోలీసులపై నానా దుర్భాషలు. ట్రాఫిక్ పోలీసులతో అధికార పార్టీ నేతల వాగ్వాదం. కేంద్ర రాష్ట్ర మంత్రుల పేరుతో పోలీసులకు బెదిరింపు. మద్దిలపాలెం సిగ్నల్ జంక్షన్ వద్ద హైడ్రామా. తాగి కారు నడిపిన సదరు వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. ఎస్ఐ, సిఐ, సిపిలను విఆర్ కు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చిన నేతలు. ఇంత మర్యాద సిపి గారి దగ్గర నువ్వు సరే ఉంటారు. హోమ్ మినిస్టర్ అయినా సరే మీకెందుకు చేయాలి సార్. ఇది రేపు పొద్దున మీడియాకి వెళ్తే ఇది మాట రేపు పొద్దున మీడియాకి వెళ్తే బాగోదు సార్. పొద్దున ఇది మీడియాకి వెళ్తే బాగోదు సార్. అచ్చెన్నాయుడు గారి తాలూకు ఇలా డ్రంగం చేయడానికి కోఆపరేట్ చేయలేదు పోలీస్ వారికి. మీకు సంబంధం లేదు. మీరు ఆగండి సార్. మీరు ఒక నిమిషం ఆగండి. నిన్నే చెయ్యి మా కానిస్టేబుల్ సిపి గారు వెరీ సీరియస్ అబౌట్ దట్. ట్రైనింగ్ మీరు తీసుకొచ్చాను వద్దంటే అదవా దించేసాను. అది చూడండి, నా షూ డేట్ అయిపోయిందా? ఇప్పుడు షూ డేట్ అని తెలుసా? మీరు నువ్వు డోర్ దించాను లేదా? గ్లాస్ ఎవరు దించారు? తాగి తొక్కుతారేంటి? గ్లాస్ దించాను లేదా? అర్జున్ తాలూకా తాగి తొక్కమన్నారు. రేటు రాజ్యాంగం ఒకటే ఉంటుందా? మరి మీరు ఆడే మాట్లాడేటి? రికార్డ్ చేసుకోండి. రేపు ఇసుకలు అవుతున్నాయి. ఇల్లు వెనక్కి శ్రీకాకుళం అనుకోవడం ఏంటి? పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా సార్? మనం అందరూ మా కుటుంబ జైలుకి తెంగేస్తారు. తేడా వచ్చిందంటే నేను శ్రీకాకుళం పోలీసులు అనుకున్నారు. వాళ్ళు మొక్కుతున్నారు. మీ పెద్ద హెరాస్మెంట్ చేయడు. వాళ్ళు చూడు ఎలా మాట్లాడు. ఎందుకండి మాకు జరిగిన తర్వాత తీసుకెళ్ళండి. కేజీహెచ్కి మార్చేస్తాం కాబట్టి